గంటేశాడు. నా భాగ్యలక్ష్మిని ఒక్కసారి కళ్ళారా చూసుకునే భాగ్యం లేకుండా గంటేశాడు. న్యాయమే, వాడి తప్పేం లేదు. ఈ శిక్షకు నేను అర్హుణ్ణి. నాన్న 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 ఏమిటి? ఎవరు నేను గంటేసింది? చెప్తాను. నా కథ ముగింపుకు వచ్చింది. ముగిసే ముందు నా కథ అంతా మీతో చెప్తాను. అమ్మ శాంత, నా రాయల్లో ఫుడ్ ఫర్ ద సోల్ మహాత్మా గాంధీ గారు రాసిన పుస్తకం ఉంది, తెచ్చిపెట్టమ్మా. నాన్న ఆవేశపడకండి, మీ ఆరోగ్యం అసలే బాగోలేదు. ఇంకా ఆరోగ్యం ఏమిట్రా? నా శిక్ష పూర్తిగా వస్తుంటాను. నాన్న ఆ ఫోటో ఎవరిదా నాన్న? ఈవిడేరా నా మొదటి భార్య పార్వతి, ప్రకాష్ తల్లి. అంటే ప్రకాష్ మీ అన్నయ్యరా. నువ్వు అనేది ఏమిటి నాన్న? నాకేం అర్థం కావట్లేదే. వివరంగా చెప్తాను. 25 ఏళ్ల క్రితం పార్వతిని నేను అగ్నిసాక్షిగా వివాహం ఆడాను. అకస్మాత్తుగా ఆమె కళ్ళకి ఏదో జబ్బు చేసి రాను రాను దృష్టి క్షీణించడం మొదలుపెట్టింది. ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను. పుట్టుకతోనే వచ్చిన ఏదో లోపం వల్ల ఆమె కళ్ళు పోతాయని, పోతే తిరిగి రావని, ఆ విషయం ఆమె తల్లిదండ్రులకు ఏనాడో చెప్పారని డాక్టర్ నాతో చెప్పాడు. నా గుండెల్లో గతుక్కుమంది. నిజం దాచి నన్ను మోసం చేసి పార్వతిని నాకు అంటగట్టారని బాధపడ్డాను. నేను ఊళ్ళో లేనప్పుడు తొందరపడి మా నాన్న పార్వతిని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లి వదిలేశాడు. మళ్ళీ మా గడప దొక్కదని గట్టిగా చెప్పాడు. పాపం, పార్వతి అప్పుడు గర్భవతి. నేను ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్నాను. పార్వతిని మళ్ళీ తీసుకురావాలని వాళ్ళ ఊరు వెళ్ళాను. కానీ అప్పటికే వాళ్ళ ఆ ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎన్నో చోట్ల వెతికాను, పార్వతి జాడే తెలియలేదు. ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుందనుకున్నాను. ఆ పుణ్యవతికి జరిగిన అన్యాయానికి జీవితమంతా లోలోన కుమిలిపోయాను. ప్రతిరోజు నా దగ్గర చదువుకోవడానికి వచ్చేది. నా కుమారుడైన సంగతి నాకు తెలియదు. తెలిసిన తర్వాత అతను నన్ను దగ్గరికే రానివ్వలేదు. నా పార్వతిని నన్ను చూసుకోనివ్వలేదు. వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. నాకంతే చాలు. నేను శాశ్వతంగా కన్ను మూసే లోపల 2 కోరికలు. పార్వతికి నా క్షమాపణలు చెప్పుకోవడం, నా పెద్ద కొడుకు ప్రకాశం ఒక్కసారి గాఢంగా కౌలించుకోవడం. ఈ 2 కోరికలు నెరవేరితే తృప్తిగా కన్ను మూస్తాను. నెరవేర్తానన్నా, నీ కోరికలు తప్పకుండా నెరవేర్తాయి. పెద్దమ్మను అన్నయ్యను నేను తీసుకొస్తాను. లాభం లేదు. ప్రకాష్ నన్ను క్షమించు. నేను తీసుకొస్తానా? శాంత, నాన్నగారిని జాగ్రత్త చూస్తాను. నేను ఎప్పుడే వస్తాను. ఇన్నాళ్ళు కడుపులో ఎంత బాధ దాచుకున్నావు నాన్న. దాచుకోక ఏం చేయమంటావు అమ్మా? మీ అమ్మ శాంత, నువ్వు ఇలా అంటావని నాకు తెలిసే. ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? నీదేనమ్మా. అవునమ్మా, మీ నాన్న పోతూ పోతూ నీతో పాటు 50,000 రొక్కం కూడా ఇచ్చిపోయాడు. ఆ డబ్బుతోటి ఇల్లు కొన్నారమ్మా. ఇంతటి ప్రతి నెల నీ పేర బ్యాంకులో వేస్తున్నాను. అది ఇప్పటికీ 60,000 ఏం తల్లి. నాన్న, నువ్వు బ్యాంక్ లో పెట్టుకొని నీ చాలని జీతంతో ఇన్నాళ్ళు ఇన్ని అవస్థలు ఎందుకు పడ్డావు నాన్న? చేసిన పాపం చాలుదామ్మ. ఆడపిల్ల డబ్బు. ఎవరు మీరు? నీ పేరు ప్రకాష్ కాదు? అన్నయ్య. అన్నయ్య ఎవరండి మీరు? నేను అన్నయ్య, ప్రొఫెసర్ కృష్ణారావు గారి అబ్బాయి, నీ తమ్ముడిని. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిన్ను అమ్మను తీసుకెళ్ళడానికి. ఎక్కడికి? మన ఇంటికి. అమ్మ కుంట్లో బాగాలేదు, రావటానికి వీల్లేదు. అమ్మ కుంట్లో బాగలేదా? అవును. అయితే తప్పకుండా చూడాలి. చూడటానికి వీలేదు. చూడాలి. మీకే చెప్పేది. తప్పకుండా చూడాలి. ప్రకాష్, ప్రకాష్, ఎవరు నాయన? అమ్మా, ఎవరు బాబు?
ఈ చిన్న కొడుకు ప్రొఫెసర్ కృష్ణారావు గారు అబ్బాయి. నాన్నగారు నన్ను ఇక్కడ పంపించారమ్మా. అమ్మా, నీకు జరిగిన అన్యాయానికి క్షమాపణ వేడుకుని నేను ఇంటికి తీసుకెళ్ళాలని వచ్చానమ్మా. మీ నాన్నగారు కులాసాగా ఉన్నారా బాబు? కులాసాగా ఎలా ఉంటారమ్మా? 20,000 కంటే కన్నీరు అడిగితే ఆ ఇల్లు ఏం బాగుపడుతుందమ్మా? బాబు, నాన్నగారు ఏమన్నారు? ఈ పుట్టిదాన్ని కరుణించారా? నన్ను క్షమించారా? క్షమించవలసింది ఆయన కాదమ్మా, నువ్వు. నిన్ను చూడాలని నాన్నగారు ఎంతో తహతహలాడారట, అన్నయ్యను కూడా ప్రతిమలాడారట. కానీ అవేమీ వినిపించుకోకుండా అన్నయ్య నాన్నగారిని బయటకు గింటి వేశారట. ఈ బాధతో నాన్నగారికి రక్తపోటు ఎక్కువై మంచం పట్టారమ్మా. బాబు, అమ్మా, ఇప్పుడు నాన్నగారికి 2 కోరికలు మిగిలాయమ్మా. నిన్ను క్షమాపణ వేడుకోవటం, అన్నయ్య మనసారా ఒక్కసారి కౌగలించుకోవటం. ఈ 2 కోరికలు తీరకపోతే నాన్నగారు మనకు దక్కడమ్మా. విన్నావా నాయన? నేను ఒక్కటే నమ్మాను, ఈ ప్రపంచంలో ఉన్న నాకు తల్లి ఒక్కటేనమ్మా. ఆమె తృప్తి నా తృప్తి, ఆమె ఆనందమే నా ఆనందం. నువ్వు నీ దేవుడి దగ్గరికి వెళ్తానంటే నేను కాదంటానా? శాంత, ఏనాన్న? పద్మకి ఎలా ఉందమ్మా? తలుపులేసుకుని లోపల పడుకున్నది. పిలవమంటారా? వద్దమ్మా, నన్ను దగ్గర కూర్చో. శేఖర్ ఇంకా రాలేదా? ఈ ఆఖరి గడియల్లో వాడు కూడా నా దగ్గర లేకుండా పోయాడు. నాన్న, పెద్దమ్మ వచ్చింది. నాన్నగారు చూడండి, ఎవరు వచ్చారు చూడండి. పార్వతి, స్వామి, పార్వతి, స్వామి, పార్వతి, స్వామి, పార్వతి. స్వామి, స్వామి, కాలం ఎందుకు పార్వతి? నేను స్వామి. నేను నీ కాళ్ళు పట్టుకోవాలి పార్వతి. అయ్యో, అంత మాట అనకండి. నేనంత పాపిని కాదు. నాయన ప్రకాష్, ఇప్పటికైనా నన్ను క్షమించగలవా? ప్రకాష్, ప్రకాష్. పార్వతి, నీకోసం దేశమంతా గాలించాను. నా జీవితం అంతా నేను తలుచుకుని కుమిలిపోయాను పార్వతి, కుమిలిపోయాను. శేఖర్ అంతా చెప్పాడు. పోనివ్వండి, ఇదంతా నా పూర్వజన్మ దుష్కృతం. ఈ జన్మలో ఇలా శిక్ష విధించాడు భగవంతుడు. మళ్ళీ నా తపస్సు ఫలించి మీ పాదాల దగ్గరికి పంపించాడు. ఏమండి, నా చెల్లెలు ఎక్కడా? ఇదిగో మా అమ్మ. నాళ్ళకి నేను ఇంటికి నువ్వు వచ్చి గొప్ప చెప్తున్నా. శేఖర్, రా నాయన. నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి అని వాపోయేవాడివి. మీ అమ్మ, ఈమె మీ అమ్మ. అక్క, నీ చిన్న కొడుకు కూతురు లేదు, వెళ్ళిపోయింది. పద్మ, బాధపడదు పద్మ. మనకు శాంతే కూతురు కోడలు కూడా. అమ్మ శాంత, రామ్. ప్రకాష్, రాను. నేను నా స్నేహితుని బిడ్డను చేసుకున్నాను కదా. నా స్నేహితుని బిడ్డ ఏదమ్మా నీ కుడి చెయ్యి. నేనే కారణం. ఏమిటమ్మా, ఏం జరిగింది? చెప్పమ్మా, చెప్పు. అన్నయ్య నాకు నూనె చీర కానుక తెచ్చిచ్చాడు. ఆ చీర డిజైన్ తనే తయారు చేశాడు. నా పేరు పెట్టాడట. మిల్లులో తయారైన మొట్టమొదటి చీర తెచ్చి నా
ఇన్నాళ్లకు నా కుమారుడు ఒక్క మంచి పని చేశాడు, అందుకు శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించవలసింది నేను కదా నాన్న. ఇంట్లోంచి బయటికి వెళ్ళవలసింది నేను. చాలే ఊరుకో, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతావా? ఈ ఇల్లు అది లోకం తీరమ్మా. ఇంట్లో పెత్తనం చేయవలసిన వాళ్ళు బానిసలుగా పనిచేస్తుంటారు, బానిసలుగా దాస్యం చేయవలసిన వాళ్ళు ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సి. వెళ్ళమ్మా. అనుభవించాల్సిందే, తప్పదు తప్పదు. కల్లో కూడా పిల్ల వేసినప్పుడు రావాలి. పొద్దుపోయింది, పోయి పడుకోమ్మా. రేయ్ జాక, గుడ్ మార్నింగ్ చెల్లా. గాడ్ బ్లెస్ యూ. ఇదేంటి, నేను ఎక్కడున్నాను? కళ్ళు తెర్రా, ఎక్కడున్నా తెలుస్తుంది. అంజీ, ఎప్పుడు వచ్చారా? వచ్చాలే. ఏమిటి సంగతి? నేను ఇంట్లో నుంచి వచ్చేసాను. వచ్చేసావులేవా? అర్ధరాత్రి వేళ పెట్టి బేడతో వచ్చేసావంటే ఏమిటి దాని అర్థం? ఇంట్లోంచే వచ్చేసావనేగా. అది కాదు నేను అడిగేది. నువ్వు వచ్చేసావా, వాళ్లే నిన్ను వెళ్ళగొట్టారా? రెండూ జరిగినాయి లేదా? మీ అమ్మ గెట్ అవుట్ అని ఉంటుంది, నువ్వు వాకౌట్ చేసి ఉంటావు. నిజమే లేదు. అది సరే గాని, నేను రాత్రి ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంటి దగ్గర లేవు. ఏముంది? ఒరే అంజీ, నేను నిన్ను ఒక చిన్న సహాయం అడుగుతాను. నీకేం కావాలి అడగరా? నాకు ఎక్కడైనా గది దొరికే వరకు నీ ఇంట్లో ఉండొచ్చా? ఓహో, ఏమే ఏమండి? ఆ చీపురులా పట్రా. మీరు మాడు వేరే గది దొరికేదాకా ఇక్కడ ఉండొచ్చునా అని పర్మిషన్ అడుగుతున్నాడు పెద్ద జమీందారు. అది కాదు రాంజీ. నోర్మై, వేరే గది కావాలా నీకు? ఈ ఇల్లు ఎవరి కోసం ఉందిరా? ఎవరి కోసం ఉంది? ఎందుకురా బాబు అంత పాపం, ఊరికి అడిగలరా? మరి నాతో వేళపడవా? రాంజీ, రాత్రి భలే హాయిగా నిద్ర పట్టింది. పడుకున్నది ఎవరు మొత్తంరా? హంసతులికా తల్పం. అది సరేగాని అంజీ, ఇక నుంచి ప్రతి నెల 1వ తారీఖున మన ఇద్దరు జీతాలు తీసుకొచ్చి వదిన చేతిలో పెడదాం. ఏమే అది చెప్పిలే బట్రా. రే చెప్పిందిరా. ఏమండి? మాడు బద్దలు కొట్టాను. రే అంజీ, ఇటువంటి చెప్పు దెబ్బలు తిని తిని మాడు బొప్పి కట్టిందిరా. లేకపోతేని ప్రతి నెల వీడి జీతం తీసుకొచ్చి నీకు ఇస్తాడట. ఈ ఇంట్లో ఉన్నందుకు అద్దె లంచం ఇస్తావరా? లంచం ఏమై వాడి పెట్టే బయట తీసుకొచ్చి బయటపడే. ఎందుకు అంటే ఎందుకు అని మీరు నన్ను కింటేస్తారా? గెట్ అవుట్. ఇది ఇల్లు అనుకున్నావా, హోటల్ అనుకున్నావా? అంజీ, అది కాదురా నా ఉద్దేశం. నీకు వచ్చే జీతం అంత చెప్పు. పైగా అన్నిటికీ ధరలు పెరిగాయి. అందుకని ఒక తమ్ముడికి అన్నం పెట్టారంట. దానికోసం నాకు డబ్బిస్తావరా? వాళ్ళ ఇంట్లో ఆచారం అదే కాబోలు. అదే 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 అదే. ఇక నుంచి నాకు మీరే తల్లి. మీతోనే తింటాను, మీతోనే ఉంటాను. తిన్నందుకు కొన్నందుకు డబ్బిస్తావా? ఇవ్వలే. లెంపలేసుకో. అల్లారా దారి. ఏమే పట్రా. ఏమిటది? కసరట్టు. హలో, సిటీ క్లబ్. అక్కడ బ్యారిస్ రమేష్ ఉంటారు, పిలుస్తారా? 3 రోజుల నుంచి అసలు క్లబ్కే రాలేదా? బహుశా యూనియన్ క్లబ్ లో ఉంటారు. హలో, బ్యారిస్ రమేష్ ఉన్నారా? 10 రోజుల నుంచి రానేలేదా? ఏమైనట్టు?
ఎవరమ్మా? నేనండి. నా పేరు చిత్ర. ప్రొఫెసర్ కృష్ణారావు గారి అమ్మాయిని. ఓ, ప్రొఫెసర్ కృష్ణారావు గారంటే యూనివర్సిటీలో అవునండి. విన్నానమ్మా. అతను చాలా గొప్ప పండితుడని, పెద్ద స్కాలర్ అని విన్నాను. కానీ కలుసుకునే భాగ్యం కలుగులేదు. రమేష్ లేడా అండి? ఎందుకమ్మా? ఏం కావాలి? అతనితో కొంచెం పని ఉంది. పర్వాలేదు, నాతో చెప్పమ్మా. క్లబ్ లో ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాం. చందా కోసం వచ్చాను. అతను ఇక్కడ లేడమ్మా, కొడైకెనాల్ వెళ్ళాడు. కొడైకెనాలా? అవునమ్మా, ఏదో కేస్ స్టడీ చేయాలట. అక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని వెళ్ళాడు. అదేమిటమ్మా అలా అయిపోయావు? పర్వాలేదమ్మా, ఆ చందా నేను ఇస్తాను, తీసుకెళ్ళి. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, తొందర ఏం లేదు. అతను వచ్చిన తర్వాతే తీసుకుంటాను. చిత్ర, ఎక్కడికి వెళ్ళావమ్మా? నా ఫ్రెండ్ ఉషా వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా. ఏమ్మా ఒక మాదిరిగా ఉన్నావు? ఏమీ లేదమ్మా, నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వేమంటావో అని భయంగా ఉంది. నా దగ్గర నీకు భయం ఎందుకమ్మా? చెప్పు. ఉషావరాణి రాధా వాళ్ళంతాను కొడైకెనాల్ పిక్నిక్ వెళ్తున్నారు. నన్ను రమ్మన్నారు. ఓ, ఇంతేనా? దీనికి ఇంత కంగారెందుకమ్మా? నువ్వు ఎప్పుడైనా ఏదైనా అడిగితే నేను కాదన్నానా? అలాగే కొడైకెనాల్ అంటే నాకు ఒక్కలే వస్తున్నారు. ఏమిటి? అయితే నేను లేకుండా నువ్వు ఒంటరిగా పెడతానంటావా? వాళ్ళంతా ఉన్నారు కదమ్మా. ఉన్నారు సరే, మీ నాన్నగారు ఏమంటారో. సరే, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తావు కదమ్మా. ఓ, ఇదిగో చూడు, వెళ్ళగానే ట్రంకాలు చేయి. అలాగేనమ్మా. ఇదిగో మర్చిపోయినాను, అక్కడ రమేష్ బంగ్లా ఉంది కదా, ఆ బంగ్లాకి వెళ్ళు. అక్కడ తోటవాడు రంగన్ ఉంటాడు. వాడి చేతిలో 10 రూపాయలు పెట్టు. కాబోయే యజమానురాలు కదా, సంతోషిస్తాడు. ఓ, వదినా, వదినా, ఏ శేఖర్? అన్నయ్య ఇంకా రాలేదే. ఏ ఎందుకు? ఆకలి వేస్తుంది వదినా. అయితే నువ్వు రానైనా పోంచిద్దు కానీ. వద్దులే వదినా, అన్నయ్యను కూడా రాని. శేఖర్, శేఖర్, వచ్చేసాను రా. ఏమిటి సంగతి? ఏం లేదు, మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి, భోజనం వడ్డిస్తా. నువ్వు ఉండవే. శేఖర్ ఆకలేస్తుందట. ఆకలి అయితే వారి అమ్మగారు ఇల్లు ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి. నువ్వు వెళ్ళు. రేయ్, రాలాగా. ఇదేమిట్రా? సోడా? సోడా. ఇదేమిటి? రాయ్, ఇన్నాళ్ళు నాకు బుద్ధి చెప్పి నువ్వు తాగుడు మొదలెట్టావు. నేనా? నా కోసం కాదురా, చుట్టాను వచ్చావు కదా, మరే చేయకపోతే అలుగుతావని తెచ్చాడురా. నా కోసం రంజీ, నేను తాగుడు మానేశాను రా. తాగుడు మానేశావా? ఏమే నిన్నే. ఏమిటండి? రేపు ఉదయం ప్రొద్దు పనవడ పక్క పడుస్తుందేమో చూడు. పొద్దు ఎక్కడైనా పొరపాట పక్క పడుతున్నట్టండి? పడవలసిందే. శేఖర్ త్రాగుడు మానేశాడంటే అటు సూర్యుడు ఇటు పడవలసింది. ఏమిటి? శేఖర్ తాగుడు మానేశాడా? నిజం వదినా? ఒట్టు ఒట్టు. ఇక బ్రాంతి ఎప్పుడు ముట్టుకోను. ఉండండి, ఇవాళ పండగతో సమానం. గారం చేస్తాను. చూడు, దీని ముఖం ఎంత చిన్నపోయిందో. ఇదేంటి, మీరు మొదలెట్టారా? నేనా? నాకెందుకే, వీడి కోసం తెచ్చాను. వీడు మానేశాను అన్నాడు. అయితే ఇలా ఇవ్వండి. నీకెందుకో? మొన్న పక్కింటి పుల్లమ్మ నీళ్లాడితే డాక్టర్ బ్రాంతి ఇమ్మన్నాడు. ఊరంతా తిరిగినా ఒక్క చుక్కైనా దొరకలేదు. ఉండనివ్వండి, రేపు పొద్దుట నాకు పనికొస్తుందేమో. చూడాలనిపించింది, వచ్చాను. మేమే ఊరికి కొత్త అయినా పాత చుట్టూన్నా పరామర్శిస్తున్నాం. దేవుడే నిన్ను పంపించాడు. నీకు పెళ్ళయిందమ్మా? లేదండి, త్వరలో అవుతుంది. నేను చెప్తున్నానుగా, శ్రీరామచంద్రుడి లాంటి భర్త లభిస్తాడు. దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లండి. మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చాం. కాస్త ఉండమ్మా, పలహారం తీసుకొస్తాం. మా అబ్బాయి కూడా వచ్చే వేళ అయింది. కూర్చోమ్మా, కూర్చో. నీకు పెళ్ళయిందమ్మా? లేదండి, త్వరలో అవుతుంది. నేను చెప్తున్నానుగా, శ్రీరామచంద్రుడి లాంటి భర్త లభిస్తాడు.
రంగన్న. ఓ చిన్నమ్మగారా, రండి రండి. అమ్మగారేరి? అమ్మ రాలేదు, నే ఒక్కదాన్నే వచ్చాను. రమేష్ ఉన్నాడా ఇంట్లో? లేరమ్మా, అమ్మగారితో అలా షికారుకి వెళ్ళి. అమ్మగారా? ఏ అమ్మగారు? నాకు వారి పేర్లు తెలియదమ్మా. అయ్యగారి కోసం అనేక మంది అమ్మాయిలు వస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లన్నీ నాకు గుర్తుండవు. కూర్చోండమ్మా, అయ్యగారు వస్తారు. హలో చిత్ర, హౌ డు యు డు? చీటికి మాటికి నువ్వు ఇక్కడికి వచ్చేది ఇందుకేనా? నీ నిజ స్వరూపం ఇప్పుడు తెలిసింది. వెరీ గుడ్, వెంటనే గ్రహించు. మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? 10 రోజుల నుంచి కనపడకపోతే ఏమయ్యావు? నన్ను మర్చిపోయేవేమో అని వెతుక్కుంటూ వచ్చాను. దానిని బట్టి నువ్వు గ్రహించుండొచ్చే. రమేష్, నాకు ఇచ్చిన మాట మర్చిపోయావా? ఏ మాట? ఎంతో మందికి ఎన్నో మాట్లాడుతుంటాను. ఎవరు? ఈ సమ్మర్ హాలిడేస్ లో నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు. చిత్రాన్ని పెళ్లి చేసుకుంటావా? నీకు మర్చిపోయిందా? దాని మాట నమ్మకం. దానికేదో కళ చుట్టాయి. కళ? కిందటిసారి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నా మీద వలకపోసిన ప్రేమంతా కలేనా? నాకిచ్చిన వాగ్దానా, నాకు చెప్పిన ప్రేమోపన్యాసం అన్ని కలలేనా? అనవసరంగా ఆవేశపడదు. ఆరోగ్యం ఆరోగ్యమే కాదు, నా బ్రతికే నాశనం చేసుకున్నాను. అది నీ తప్పు. నన్నంటే ఏమిటి ప్రయోజనం? అయితే ఈ ఉంగరం నాకెందుకు ఇచ్చావు? నీ వేలు ఖాళీగా ఉందని ఇచ్చాను. ఆ మాటకు వస్తే చాలా మందికి ఇచ్చాను. నువ్వింత నీచుడు అని తెలిస్తే నీ నీడ కూడా నా మీద పడనిచ్చేదాన్ని. మాటలు జాగ్రత్తగా రాని. హద్దు మీరడం మంచిది కాదు. హద్దు మీదేను అనుభవించాను. కొప్పెట్టి బిడ్డవని, చదువుకున్న వాడివని ఆశపడ్డాను. అన్ని విధాలా నన్ను నాశనం చేసావు. పిచ్చకారిలాగా యాచించని దుర్గత పట్టించావు. యాచించమని ఎవడేశాడు? మర్యాదగా వెళ్ళు. నేను వెళ్ళను. వెళ్ళడానికి నాకు ఈ లోకంలో దారి లేదు. దారి నేను చూపిస్తాను. నాలుగైదు రోజులుగా చిత్ర అలదడలేదు ఇంట్లో. ఒంట్లో ఏమైనా? అరే, ఉన్నట్టుండి కూతురు గుర్తుకొచ్చిందే. ఇదొక సంసారమని, ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఉన్నారని నీకు అసలు జ్ఞాపకం ఉందా? నువ్వు అలా అడుగుతావు నాకు బాగా తెలుసు పద్మ. అందుకే ఇలాంటి విషయాలు నీతో ఎన్నడూ చర్చించదు. శేఖర్ ఇంటి నుంచి వెళ్ళి చాలా రోజులైంది. ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, ఎన్నడైనా అడిగాను? అదే నేను అడిగేది. కొడుకు విషయంలో లేని అద్ద కూతురు విషయంలో ఎందుకు వచ్చింది? పద్మ, శేఖర్ మగవాడు. తిరిగి వాడే ఇంటికి వస్తాడు. చిత్ర ఈడొచ్చిన ఆడపిల్ల. చూడు పద్మ, నీ దృష్టిలో నేను సంసార బాధ్యత లేని సన్యాసిని కావచ్చు, కానీ కన్న తండ్రిని కాబట్టి అడుగుతున్నాను. దీనికి ఇంత ఉపన్యాసం ఎందుకు? చిత్ర స్నేహితులతో పిక్నిక్ కొడైకెనాల్ వెళ్ళింది, సరేనా? కొడైకెనాల్ ఒంటరిగానా? పద్మ, నీ ఆదర్శాలు అభిరుచులు నాకు బాగా తెలుసు. కానీ వాటికి ఒక హద్దు అంటూ ఉంది. కుటుంబానికి కళంకం రానంత వరకు నీ అభిరుచులకు నేను ఎన్నడూ అడ్డుపడలేదు. కళంకమా? ఏం నేనంత నీతి మాలిన్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు మా వల్ల కుటుంబానికి వచ్చిన కళంకం ఏమిటి? పద్మ, ఇప్పుడు నేను ఏమన్నానని ఎందుకు అలా అరుస్తావు? కడుపు మండితే ఆరోగ్యం చేయమంటారు. ఈ కొంపలో నేను కాలం ఎలా వెళ్ళదీస్తున్నానో మీరు ఎన్నడైనా ఆలోచించారా? అసలు మగ దిక్కున కొంపేనా ఇది? ఇంత చదువు చదివారు, ఆడదానికి ఉదయం అర్థం చేసుకోలేరు. పెళ్ళై కాపరానికి వచ్చిన ఆడది ఏం ఆశిస్తుంది? భర్త అనురాగంతో ఆదరిస్తాడని, బ్రతుకు ఆనందమయం చేస్తాడని గంపెడాస్త వస్తుంది. అంతేగాని మొదటి భార్యనే తలుచుకుంటూ నిట్టూర్పులు విడుస్తూ వేదాంత ఉపన్యాసాలు ఇస్తాడని ఆడది అనుకోదు. పద్మ, ఆవిడ సంగతి మాత్రం ఎత్తకు ప్లీజ్. ఆవిడంత మర్చిపోలేదు. నేను ఎందుకు చేసుకోవాలండి? మీకు రెండో పెళ్ళి అయితే నాకు రెండో పెళ్ళా? పద్మ, ఎందుకు అలా తవ్వుకుంటావు? నేను అడిగిన చిత్ర విషయం. ఏ ఇన్ని పనులు చూసుకుంటే గానీ చిత్ర సంగతి చూసుకోలేనా? మీ ఆదర్శాలు పాటిస్తే దాన్ని కూడా శాంతలాగే వంటింట్లో బంధించి బానిసం చేయాలి. పద్మ, ఎప్పుడు పుస్తకాలు ముందేసుకొని కూర్చోవాలని తప్పితే బయట సంఘంలో ఎన్నడైనా తిరిగారా? ప్రపంచం అంతా ముందుకు పోతుందో మీకు ఏమైనా తెలిసినా అంట? తెలియదు పద్మ. యువత యువకులు భుజాలు రాసుకుంటూ డ్యాన్సులు చేసే సంఘ సంస్కారం నాకు తెలియదు పద్మ. తల్లి కూతుళ్ళు తీరిగ్గా కూర్చుని శృంగార చర్చలు చేసే సంఘంలోకి నేనెన్నడూ తొంగి చూడదు పద్మ. ఇందులో మళ్ళీ చమత్కారం కూడానా? పెళ్ళాం బిడ్డల్ని వెంటేసుకుని ఎన్నడైనా షికారు వెళ్ళారా? నలుగురు స్నేహితులు పిలిచి క్లబ్ లో డిన్నర్ ఇచ్చిన పాపాన పోయినారా? కూతుర్ని వెంటేసుకుని క్లబ్కు వెళ్తే నా మొహానున్న కుంకుని చూసి పక్కన ఈవిడ భర్తేడి అని ఎంతమంది దిక్కులు చూస్తారు. అప్పుడు నాకెంత అవమానంగా ఉంటుంది. ఇంతేనా పద్మ? ఇంకా నేను తీసిన తప్పులు ఏమైనా ఉన్నాయా? మీ తప్పేమీ లేదు. ఇలాంటి సర్వసంగ పరిత్యాగికి నన్ను చిముడి పెట్టారే మా తల్లిదండ్రులు, వాళ్ళది తప్పు. ఆ పైన నా తల రాత. అవును పద్మ, నీ రాత నా రాత ఇవి రెండు కలిపి రాయడం మర్చిపోయి విడివిడిగా రాశాడు ఆ విధాత. ఈ మెట్ట వేదాంతంతోనే నా బ్రతుకంతా నాశనం చేశారు.
అవును పద్మ, నీకు అన్యాయం చేశాను. కాదు, అన్యాయం చేయలేదు పద్మ, న్యాయం చేయలేకపోయాను. చేతగాక నేను రైలు దిగవలసిన స్టేషన్లోనే నీతో కలిసి మళ్ళీ ప్రయాణం సాగించాను. అదే పద్మ నేను చేసిన తప్పు. రమేష్ రమేష్ కొడైకెనాల్లో కనిపించాడమ్మా. కనిపించా? అతను బంగ్లాకు వెళ్ళి అతను లేడు. వచ్చేదాకా వెయిట్ చేశాను. సరితని వెంట పెట్టుకుని వచ్చాడు. సరితని వెంట పెట్టుకొచ్చాడా? ఆమె ముందు నన్ను అవమానించి అనరాని మాటలు అన్నాడమ్మా. ఏమిటి? దాన్ని పక్కనుంచుకుని నిన్ను అవమానించాడా? ఈసారి రాని చెప్తాను. రాడమ్మా, నన్ను పూర్తిగా మోసం చేశాడు. నన్ను పెళ్లి చేసుకోడు. ఏం చేసుకోకపోతే అంతకంటే 1000 రెట్లు మంచి సంబంధం చూసి ఈ సంవత్సరమే నీకు పెళ్లి చేస్తాను. అది కాదమ్మా, మరొకరిని పెళ్లి చేసుకునే యోగ్యత నాకు లేదమ్మా. ఏమిటి అనేది? రమేష్ మాటలు నమ్మి చెయ్యరాని అపరాధం చేశాను. మన కుటుంబానికేనమ్మా. నేనిప్పుడు గర్భవతినమ్మా. ఎంత పచ్చేసావే, నిన్నింత గారాభంగా పెంచింది ఎందుకేనా? నలుగురిలో ఇక నా మొహం ఎలా చూసేది? నా మొహం ఎలా చూసేది? క్షమించమ్మా. క్షమించే పనేనా నువ్వు చేసేది? అమ్మా, నువ్వు పెంచినట్టల్లా పెరిగాను. నువ్వు చెప్పినట్టల్లా విన్నాను. నువ్వు ఏ దారిని పొమ్మంటే ఆ దారిని పోయాను. కాలి జారి గోతలో పడ్డాను. అమ్మా, నాకేం తెలియదమ్మా. నువ్వు నన్ను ద్వేషిస్తే నాకెవరమ్మా దిక్కు? ఇదంతా చూస్తూ నేను బతికుండడం కంటే చావడమే నేను. నేను బతికుంటాను కంటే చావడం. ఊరుకో పద్మ, నేనంతా విన్నాను. ఇలా జరుగుతుందని నాకెప్పుడో తెలుసు పద్మ. తెలిసి కూడా ఏం చేయలేకపోయాను, చేయలేను. అది నాకు తెలుసు. కొన్నాళ్ళుగా ఇంటి చుట్టూ కారు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏనాడో ఉన్నాడో పెను తుపానుగా మారి ఈ ఇంటిని నేలమట్టం చేస్తాయని నాకు తెలుసు. తెలిసి కూడా ఏం చేయలేను పద్మ. అది నా శాపం, నా పాపానికి. కాదు, ఇది మీ పాపం కాదు. దీనికంతా కారణం నేనే. మెరిసేదంతా బంగారం అనుకున్నాను. పిల్లవాడు కలిగినవాడు, చదువుకున్నవాడు. ఈ సంబంధం చేసుకుంటే పిల్ల సుఖపడుతుందని పడ్డా. చేతులారా పిల్లని గోతిలో తోశారు. ఇదంతా నా పాపం. కాదు పద్మ, కాదు. నీది నాది కూడా. బిడ్డల మంచికి చెడ్డకి బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరిది పద్మ, మరి ఇద్దరిది. పద్మ, నేను మహాపాపిని. ఇవన్నీ నా పాపానికి శిక్షలు. ఇదే ఆఖరి శిక్ష కాదు, ఇంకా ఉన్నాయి, వస్తున్నాయి. అనుభవిస్తాను. తప్పించుకోవాలని కాదు పద్మ నా తాపత్రయం. వీటికి అంతం ఎప్పుడా అని ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను పద్మ. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ముందు కర్తవ్యం ఆలోచించండి. బిడ్డను రక్షించండి. వెళ్ళి రమేష్ తండ్రిని చూడండి. అయ్యో, ఏ మొహం పెట్టు చూడమంటావు పద్మ? సాధారణంగా ఆడపిల్ల తండ్రి నా బిడ్డ చక్కనిది, చదువుకున్నది, గుణవతి, శీలవతిని ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు. పద్మ, నేనేమని చెప్పుకున్నాను? మీరు ఏమైనా చెప్పండి, ఏమైనా చేయండి. నా బిడ్డను ఎలాగైనా నా బిడ్డను కాపాడండి. వెంటనే వెళ్ళండి. పద్మ, మన బిడ్డను కాపాడుకోవాలి. వెళ్తాను పద్మ, ఏడవకు. అన్నయ్య, సరిత, ఏమిటమ్మా ఈవేళ ఎప్పుడొచ్చా? ఏమిటమ్మా, ఏం జరిగింది? నాన్నగారు కులాసగా ఉన్నారా? మరి ఏమిటమ్మా, ఏం జరిగింది చెప్పు. నువ్వు ఇంట్లో ఉంటావో లేదో అని ఈ ఉత్తరం ఇచ్చి వెళ్దామని వచ్చాను. చదువుకో.
నీకే తెలుసు. చిత్ర అమాయకురాలు. దాని నెత్తి మీద ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పిడుగు పడుతుందని అనుకుంటూనే ఉన్నాను. చెత్త అమ్మకు నాన్నకు ఈ విషయం తెలిసిందా? తెలిసింది. ఇద్దరు మొదలు నరికిన చెట్ల మాదిరి కూలిపోయారు. ఇక చిత్ర సంగతి సరే సరే. నాకేమీ దిక్కు తోచక నీ దగ్గర పరిగెత్తుకొచ్చాను. అన్నయ్య, దీనికేదో మార్గం నువ్వే చూడాలి. చిత్రం నువ్వే ఒడ్డుకు చేర్చాలి. సరేనమ్మా, నువ్వు వెళ్ళు. మిగతా సంగతులు నేను చూసుకుంటాను. రమేష్ ఇంట్లో ఉన్నాడా? లేరు బాబు, బయటికి వెళ్ళారు. వస్తారు, కూకోండి. ఎవరు? మీరెవరో తెలుసుకోవచ్చా? జడ్జి గారు అబ్బాయి రమేష్. నేను శేఖర్ని, చిత్ర అన్నాను. డబ్బు ఏమన్నా కావాలా? నా చెల్లెలి జీవితాన్ని డబ్బుతో వెలుగు పెడుతున్నా. అయితే నీకేం కావాలి? రేపు ఉదయం 11 గంటలకు నువ్వు రిజిస్టార్ ఆఫీసు రావాలి. ఎందుకు? చిత్రను పెళ్లి చేసుకోవడం. చిత్ర రిజిస్టర్ మ్యారేజ్? నాకు ఈ ప్రపంచంలో వేరే పిల్లలు దొరకనా? దొరుకుతారు. నీకు వెళ్ళిన చోటల్లో ఒక పిల్ల దొరుకుతుంది. కానీ నా చెల్లెలు పరుగు కలది. ఆమెకు నువ్వు ఒక్కడే భర్త. ఆ మాట చెప్పడానికి నువ్వెవడు? పోయి నీ చెల్లెల్ని అడుగు. ఆమెకు నాలాంటి వాళ్ళు ఎంతమంది? ఇంట్లో దొరకడం ఏమిటి దౌర్జన్యం? న్యాయానికి అన్యాయం జరుగుతున్నప్పుడు దౌర్జన్యం తప్ప వేరే మార్గం కనిపించలేదు. న్యాయం ఏమిటి, అన్యాయం ఏమిటి? అసలు నువ్వెవరు? నా పేరు శేఖర్. చిత్ర నా చెల్లెలు. చిత్ర అంటే ప్రొఫెసర్ కృష్ణారావు గారి అమ్మాయేనా? అవునండి. ఏమిటి విషయం? ఏం జరిగింది? పెద్దవారు, నీతో ఎలా చెప్పాలో. నాన్న, ఇతని మాటలు నమ్మొద్దు. రమేష్, ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి జోక్యం కలిగించుకోవడం సభ్యత కాదు. చెప్పు నాయన. నీతో ఎలా చెప్పాలో నాకు పాలుపోవటం లేదు. నీ కుమారుడు నా చెల్లెల్ని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి ప్రేమ నటించాడు. తీరా నా చెల్లెలు కొడైకెనాల్ వెళ్ళి చూస్తే ఇతను మరో పిల్లతో సరసాలాడుతున్నారు. పైగా నా చెల్లెలు నానా మాటలు అని అవమానించాడు. నా చెల్లెలు భవిష్యత్తు తలుచుకుంటే నా గుండెలు పగిలిపోతున్నాయి. ఆవేశపడకుండా చెప్పు. ఇతని మాటలు నమ్మి నా చెల్లెలు ఆడపిల్లకు అమూల్యాభరణమైన తన శీలాన్ని ఇతను కల్పించింది. జడ్జి గారు, మీరు న్యాయమూర్తులు, ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత మీకు. ఆ చెల్లెల ప్రాణాన్ని కాపాడండి. మా నాన్నగారు లక్షాధికారి కాకపోయినా సంఘంలో గౌరవము మర్యాద కల వ్యక్తి. ఈ అవమానంతో ఆయన ముఖం చూపలేదు. జడ్జి గారు, నీకు పుణ్యం ఉంటుంది. నా కుటుంబాన్ని రక్షించైనా. రమేష్, నేను వేలాది నేరస్తులను విచారించి న్యాయ దృష్టితో తీర్పులు చెప్పాను. ఈనాడు నీ మూలాన నేనే నేరస్తుని స్థానంలో నిలబడ్డాను. తీర్పు చెప్పవలసిన వాడు భగవంతుడు. చూడు రమేష్, తప్పులు చేయటం మానవ సహజం. దానిని ఒప్పుకోవటం దైవ లక్షణం. నువ్వు తప్పు చేసుంటే ఒప్పుకో. దేవుడు నిన్ను క్షమిస్తాడు.